హల్ యేసుక్రీస్తునామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు ఈరోజు మనకి ఇచ్చినటువంటి వాగ్దానము కీర్తనలు 68వ అధ్యాయము 28వ వచనము. నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనకి బలము కలుగును గాక. ఈ వాగ్దానం ద్వారా మనకి విజయం కలుగును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఎందుకంటే క్రీస్తు ద్వారా మనం ప్రతి ఒక్క వాగ్దానానికి అర్హులుగా మనము మారిపోయి ఉన్నాము. కాబట్టి ప్రతి విషయమందు మనము క్రీస్తు వలె బలవంతులుగా ఉన్నాము. ఎందుకంటే సమస్తాన్ని జయించిన వాడు నజరైన యేసుక్రీస్తు. ఆయన్ని విశ్వసించుట ద్వారా ఆయన యొక్క సామర్థ్యాన్ని మనం పొందుకున్నాము. ఆయన మనకి తోడై ఉన్నాడు. మనకు కావాల్సిన సమస్త సహాయాన్ని ఆయనే మనకి అందజేస్తున్నాడు. ఎందుకంటే లోకంలో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని జయించిన వాడు నజరైన యేసుక్రీస్తు. ఆయన నీలోనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు, నీకు తోడై ఉన్నాడు. కాబట్టి నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు, సమస్తమును నీకు సాధ్యమే. కాబట్టి నీ యొక్క దేవుని యందు నువ్వు ప్రార్థించి ఏదైతే అడుగుతావో, నీ వల్ల కావట్లేదు అనుకుంటున్నావా, లోకపరంగా అది నీకు అసాధ్యమే. నజరైన యేసుక్రీస్తు ద్వారా నీకు సమస్తమును సాధ్యమే. విశ్వసించి ప్రార్థించి ఎప్పుడైతే నువ్వు ముందుకు వెళతావో నీకు విజయం రాని ప్రదేశంలో కూడా దేవుడు నీకు విజయాన్ని కలగజేస్తాడు. నీకు వ్యతిరేకంగా ఉన్న ప్రదేశంలో కూడా నీకు ప్రతి ఒక్కటి నీకు అనుకూలంగా మారుస్తాడు. కాబట్టి నువ్వు విశ్వసించి నీ యొక్క దేవుని వద్ద నుండి నువ్వు సమస్తమును పొందుకునే సామర్థ్యము నువ్వు పొందుకుని ఉన్నావు క్రీస్తు ద్వారా. కాబట్టి ప్రతి విషయమందు మనము అధికారం కలిగి ఉన్నాము. మనం ఈరోజు ప్రతి విషయమందు అధికారం కలిగి మనము ప్రవర్తిద్దాము. అధికారం కలిగి మనం ముందుకు వెళ్దాము. అధికారం కలిగి మనం ప్రతి ఒక్క విషయంలో విజయము పొందుకుందాము. ప్రార్థించుకుందామా. మహాప్రేమ కలదని నీకే ఉందని స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగో దేవా, మీరు మాకు తోడై ఉన్నారు తండ్రి. మమ్మల్ని మీరే నడిపిస్తున్నారు తండ్రి. మాకు కావాల్సిన సమస్త సహాయాలు తండ్రి మీరే అందజేస్తున్నారు తండ్రి. వీడియో చూస్తున్న వారికి ఏదైతే సహాయం కావాలో మాకైతే సమస్తం తెలియదు కానీ దేవా, ఈ యొక్క వాగ్దానం ఫలాన్ని మీరు అనుభవించనుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. నీ ఎందులో విశ్వసించి ప్రార్థించిన వారికి సమస్తాన్ని ఇస్తానో తండ్రి. అడిగిన దానికంటే ఊహించిన దానికి అత్యధికంగా ఇస్తానో తండ్రి. ఇదిగో దేవా, ఎవరైతే నీ ఎందు విశ్వాసించి ప్రార్థిస్తున్నారో తండ్రి, వారి సమస్తమును పొందుకునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. వారికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయండి తండ్రి. ప్రతి ప్రయాణాల తండ్రి మీరే తోడని నడిపించండి తండ్రి. ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారును గాక, ప్రతి అనారోగ్యం ఆరోగ్యంగా మారును గాక. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.